ఏపీ ప్రభుత్వాన్ని నమ్ముకున్నందుకు తాము కాడెద్దుల్లా మారాల్సిన పరిస్థితి ఏర్పడిందని అల్లూరు జిల్లా గిరిజన రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. నాగలి భుజాన వేసుకుని దుక్కిటెద్దులు చేయాల్సిన పని చేస్తూ తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అల్లూరు జిల్లా బూరిగ చిన్న కోనీల గ్రామాల్లోని గిరిజన రైతులు ఆవులు ఎద్దుల్ని 2023లో పెద్దపులి దాడి చేసి చంపేసింది. ఆ సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫారెస్ట్ అధికారులు పెద్దపులి దాడిలో చనిపోయినట్లు గుర్తించి ఉన్నతాధికారులకు రిపోర్ట్ అందజేశారు. పరిహారం కూడా చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. సుమారు 2 ఏళ్లు దాటినా తమకు ఎలాంటి నష్టపరిహారం అందలేదని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం ఇవ్వకపోతే కనీసం ఎద్దులైనా ఇవ్వాలని వేడుకుంటున్నారు. లక్షలు పెట్టి ఎద్దులను కొనుక్కునే స్తోమత లేక ఇలా దున్నుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తాము కోల్పోయిన ఎద్దులకి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. నెల రోజుల్లో నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2023లో టైగర్ దాడి చేసింది ఎడ్లకి 7 ఎడ్లు అంటే సోమల గంగమ్మ ఇవి 2, సోమల పాడమద ఒకటి, కోటపర్తి గంగా ఇవి 2, బూరుగు ధరమైద ఒకటి, కరవేశ రామావది ఒకటి. మాకు ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, ఫోటోలు తీశారు. తీసిన తర్వాత మీకు డబ్బులు పడతాయన్నారు. అకౌంట్లు తీసుకెళ్ళారు. ఆధార్ కార్డు జెరాక్సులు ఇచ్చాము, అకౌంట్ జెరాక్సులు ఇచ్చాము, పాన్ కార్డు జెరాక్సులు ఇచ్చాము. కాకపోతే 3 సంవత్సరాలు అవుతుంది, మాకు డబ్బులు పడట్లేదు. మాకు మెట్టు భూమి ఉంది, సాగ భూమి ఉంది. మాకు పని చేయాలంటే గొడ్లు ఉండాలి, ఎడ్లు లేవు కాబట్టి ఇదిగో మేము మనుషులతో దున్నుకొని పని చేస్తున్నాం. మాకు అలాగనే ఆ 7 ఎడ్లకి ఆ డబ్బులు 5 కుటుంబాలకి ఎడ్లైనా కొనేసి ఇవ్వాలి, లేక టాటర్లైనా కొనేసి ఇవ్వాలని ఇలా డిమాండ్ చేస్తున్నాం సార్. మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు స్పందన లేదు. కావున మాకు మనుషులకి ఇలాగే మాకు దిక్కు అవుతున్నావు. కావున మరి ఎడ్లైనా కొనేసి ఇవ్వాలి, తాటర్లైనా కొనేసి ఇవ్వాలి మాకు. కావున ఈ పరీక్ష చేయాలి. మరి ప్రభుత్వం నుంచి అయినా పట్టించుకోవట్లేదు. మేము కష్టమైన సుఖమైన ఇలాగే జీవిస్తున్నాము. మరి ఎడ్లు లేకపోతే మాకు మరి మా పనులు అవ్వవు. కావున మాకు ఏదైనా నష్టపరిహారం ఇప్పించాలని నేను కోరుతున్నాను.